మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది, ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, మకర రాశిలో జన్మించిన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఎదుటి వ్యక్తిని ఎవరినైనా ప్రేమిస్తే ఆ ఎదుటి వ్యక్తిలో వీళ్ళు చూసే లక్షణాలు అసలు ఎలా ఉంటాయి, అయితే వీళ్ళు ప్రేమ వ్యవహారంలో స్థిరంగా ఉంటారా అన్నది ఒక క్వశ్చన్. అయితే వీళ్ళు భాగస్వామికి అండగా ఉంటారా, లేదంటే వాళ్ళ మీద వీళ్ళు డిపెండ్ అవుతారా, అదొకటి. అయితే వీళ్ళ ప్రేమ వ్యవహారం అసలు పెళ్లి వరకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం సార్. మాధవి గారు, మకర రాశి వాళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే ప్రేమిస్తారు. ఓకే, అర్థమైందండి. వాళ్ళకి కూడా ఫ్లర్ట్ చేయడం ఈ వృషభ రాశి వాళ్ళకి రాదు. వాళ్ళల్లో అమాయకత్వం ఏంటంటే వాళ్ళని ఈజీగా నమ్మించవచ్చు. ఓకే, అందుకే మకర రాశిలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి స్కూల్ నుంచి కూడా వాళ్ళకి మెమరీస్ ఉంటాయి. సో చాలా సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఆ ఎక్సైట్మెంట్ పోయిన తర్వాత మళ్ళీ కొత్త పార్ట్నర్ని వెతుక్కుంటారని కూడా మనకి బుక్స్ రాసి ఉంటుంది. ఎందుకు ఎక్సైట్మెంట్ పోతుంది? ప్రేమలో వీళ్ళు సుదీర్ఘకాలంగా ఉండడానికి ఇష్టపడతారు. ఒక సపోర్టింగ్ పార్ట్నర్నే వీళ్ళు ఇష్టపడతారు మేడం. మకర రాశి వాళ్ళు ఏమి ఇష్టపడతారని మీరు అడిగారు. అవును, ఖచ్చితంగా మకర రాశి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బ్యూటీ కాన్షియస్ ఉంటుంది. ఓకే, సో ఇన్ఫాచ్యుయేషన్ అట్రాక్షన్ లెవెల్లో మాత్రం దే కన్సిడర్ డెఫినెట్లీ బ్యూటీ యాజ్ దేర్ ప్రైమ్ ఆస్పెక్ట్. అంటే అందానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి అందులో చాలా క్యూట్గా ముద్దుగా ఉండేవాళ్ళు, అమాయకంగా ఉండే ముఖాలని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరు? అబ్బాయిలు. అమ్మాయిలు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు స్కిన్ టోన్, టాల్ అండ్ హ్యాండ్సమ్. మెజారిటీ మకర రాశి వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు గారు ఈ అట్రాక్షన్ లెవెల్, ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్లో దానికి ప్రయారిటీ ఇస్తారు. సో సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారు చెప్పండి? మీరు నవ్వుతారు చెప్తే. చెప్పండి సార్. స్పాంటేనియస్ హ్యూమర్, విటీ. అంటే బాగా నవ్వించేవాళ్ళు, స్పాంటేనియస్ గా మాట్లాడేవాళ్ళు. మనం విటీ వర్డ్స్ అంటాం చూడండి, కొన్ని పదజాలాలతో మన ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంచడం కోసం చేస్తారు. ఇది వీళ్ళు మానసికంగా ఎదుటి వాళ్ళలో చాలా అడ్మైర్ చేసేవాళ్ళు. ఒక మకర రాశి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇంప్రెస్ చేసుకోవాలని వాళ్ళని బాగా నవ్వించడం రాసి ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ దమ్ ఆల్వేస్ చియర్ఫుల్ అండ్ లాఫ్. వాళ్ళకి అనిపించాలి వాళ్ళ మూడు బాగాలంటారు, వాడిని కలుద్దాం, ఆమెను కలుద్దాం, కలిస్తే బాగా మంచి ఉత్సాహం వస్తుంది అనే రేంజ్ లో మీరు ఎదుటి వాళ్ళని వీళ్ళు అడ్మైర్ చేస్తారు. అలాంటి లక్షణాలు ఉన్నవాడిని. ద థర్డ్ ఆస్పెక్ట్ మీరు అడిగింది ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు తీసుకెళ్తారు, ఖచ్చితంగా తీసుకెళ్తారు. కాకపోతే ఈ జర్నీలో ఒకవేళ గుణగణాల పరీక్షల్లో గౌట్ మై పాయింట్. అవునవును, ఇందులో పర్యవేక్షణ ఉంటుంది, దానిలో మళ్ళీ పరీక్ష కూడా ఉంటుంది. అందులో ఏమన్నా కొంచెం వీళ్ళు కేవలం వీళ్ళు కమర్షియల్ కానీ లేదా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ మైండ్ సెట్ తోని వీళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా కట్ చేస్తారు. మకర రాశి వాళ్ళు ఎంత సాఫ్ట్ స్పోకన్, ఇంటలెక్చువల్ స్పీకర్, అండ్ దే ఆల్సో లైక్ పీపుల్ హు ఆర్ వెరీ సాఫ్ట్ స్పోకన్. మెత్తగా మాట్లాడేవాళ్ళు, సున్నితంగా మాట్లాడేవాళ్ళు, ఆలోచించి మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఇష్టపడతారు. కఠినంగా మాట్లాడేవాళ్ళు, డిజార్గనైజ్డ్గా ఉండేవాళ్ళు, లేదా అలౌకికంగా మాట్లాడేవాళ్ళని కట్ చేస్తారు. సో ఎంత సాఫ్ట్ స్పోకన్ కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాక్షసుల్లా ఉంటారు. ఇఫ్ దే వాంట్ టు డిస్కనెక్ట్, ఫినిష్, అంతకు ముందు వాళ్ళకు 100 అవకాశాలు ఇస్తారు. కాబట్టి ఆ సహనం కోల్పోయి అంత రూడ్గా తయారవుతారు వాళ్ళు. సో కట్ చేసినప్పుడు నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా కట్ చేస్తారు వాళ్ళు. సో మకర రాశి వాళ్ళు వాళ్ళకు ఫ్లర్ట్ చేయడం కూడా రాదని ఎందుకు చెప్పారంటే వాళ్ళలో కనిపించినటువంటి ఒక అమాయకత్వం ఉంటుంది. ఆ అమాయకత్వం ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఈజీగా నమ్మేలాగా చేయడానికి ఆ అమాయకత్వమే కారణం. ఈ అమాయకత్వంతో పాటు ఒక అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళకి. అంటే
ఎదుటి వ్యక్తి పట్ల తొందరగా ఆకర్షితులు అవ్వడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి రూపం అయితే, అవును. రెండోది వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆత్మస్థైర్యం, ఏదైనా ఇనిషియేట్ చేయడం, ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం, 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న ఒక్కళ్ళుగా ఉన్న ఒకటిలా ఉండడం, ఇట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే. ఆత్మవిశ్వాసానికి సంబంధించింది, సెల్ఫ్ మేనేజ్మెంట్ సంబంధించింది. ఉమ్. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కనుక మకర రాశి వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ లో, వాళ్ళ పరిసరాల్లో, వాళ్ళ చుట్టుపక్కల ఉంటే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఆకర్షితులు అవ్వడం కాకుండా, వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి టైం, అటెన్షన్ కి కూడా వీళ్ళు కొంచెం క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మకర రాశి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళు ఒకళ్ళతో లవ్ లో ఉంటే ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. ఉమ్. ఒకటేసారి ఇద్దరు ముగ్గురిని లవర్స్ అవును. మెయింటైన్ చేసి ఆ సైకాలజీ వాళ్ళకు ఉండదు. ఓకే. అమ్మాయిలకు అసలు ఉండదు. ఉమ్. అమ్మాయి చెప్పేస్తుంది కూడా, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇదని చెప్పేస్తుంది. ఓకే. సో కాబట్టి ఇట్లా మిస్ మేనేజ్మెంట్, మ్యానిపులేషన్ అన్నది చేయరు వాళ్ళు. ఉమ్. ఒకవేళ అలాంటి పొలిటిసైజ్డ్ పార్ట్నర్ ఎవడన్నా వచ్చాడు, ఉమ్. వీళ్ళకి ఎవరైనా అలాంటి వ్యక్తి అలా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే వాళ్ళని కంప్లీట్ గా అబ్జర్వేషన్ లో పెట్టి సందర్భం రాగానే కట్ చేస్తాడు. ఉమ్. కానీ గుర్తుపెట్టుకోండి, మకర రాశి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాడు ఎంత దుర్మార్గుడు, దుష్టుడు, వాడు వీడిని చంపడానికి వస్తున్నాడు అని తెలిసినా కానీ వాడితో నవ్వుతూ మాట్లాడతాడు. ఓ. ఎందుకు? వాడి ప్లాన్ వాడుకుంటే వీళ్ళ plan వీళ్ళ అలర్ట్నెస్, వీళ్ళ ప్లాన్ వీళ్ళకు వీళ్ళకు ఉంటుంది. ఉంటుంది. అవును. సో మకర రాశి వాళ్ళని మీరు మాటల్లో పెట్టి ఏదైనా డైవర్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటే రాంగ్. అది ఉమ్. మకర రాశి వాళ్ళు మీతో మాట్లాడుతూనే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఉమ్. ఈ లక్షణం మీ కర్కాటక రాశి వాడికి ఉంటుంది. ఓకే. దే ఆర్ ద స్పీకర్స్, దే ఆర్ ద అబ్జర్వెంట్స్, ఉమ్. దే ఆర్ ద పార్టిసిపెంట్స్, దే ఆర్ ద స్పెక్టేటర్స్. సో ఈ రెండు లక్షణాలు ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా సందర్భాల్లో పూర్తిగా కింద పడిపోకుండా ఉమ్. పడిపోతున్నాము అనే సెన్స్ రాగానే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. కానీ అక్కడ వరకు వీళ్ళు గుడ్డిగా నమ్మకంతోనే వెళ్తారు. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వాళ్ళు అమాయకులు. ఉమ్. వాళ్ళకి ఎందుకంటే డీప్ డౌన్ వాళ్ళకి సెంటిమెంట్స్, రిలేషన్స్ గురించి ఆలోచిస్తారు. ఒక రిలేషన్ కట్ అయిపోతే చాలా బాధపడతారు, ఉమ్. మనస్తాపం చెందుతారు, ఇరిటేట్ అయిపోతారు, పిచ్చివాళ్ళలాగా అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఇమాజిన్ చేయండి ఎంత రూట్స్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఉమ్. సో వాళ్ళకి డిఫాల్ట్ ఆ ఇంక్లినేషన్ ఏంటంటే దే ఆర్ సో మచ్ ఇంక్లైన్డ్ టు డెవలప్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ ద కంపానియన్షిప్. ఉమ్. అది వాళ్ళకి స్కూలింగ్ నుంచి ఉంటుంది. ఓకే. ఎదుటి వ్యక్తులు సరిగా లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. కానీ ఎదుటి వ్యక్తి ఎవరన్నా వాళ్ళ కరెక్ట్ పర్సన్, వీళ్ళు నాతో ఉంటారు, ఉమ్. నా ఆశయాలకి, నా ఫ్యూచర్ ప్లాన్స్ కి, నాకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ థాట్స్ కి వీళ్ళు నాకు సూటబుల్ పర్సన్ అని తెలిస్తే ఉమ్. వాళ్ళ జీవిత కాలం ఉంటారు. వాళ్ళు ప్రపంచం అంతా ఎంత వ్యతిరేకించినా కానీ వీళ్ళు వాళ్ళని వదలరు. ఓకే. సో అంత మొండి పట్టుదల కూడా ఉంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా సెలక్షన్ లో కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఉమ్. ఇన్ఫాచ్యుయేషన్ లెవెల్లో తొందరగా ఎదుటి వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళొచ్చు. ఉమ్. సో వీళ్ళు ఒకసారి ఒకళ్ళు నమ్మారంటే పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తారు. వాళ్ళ శరీరం మీద, మనసు మీద పూర్తి స్వేచ్ఛ ఓకే. అబ్బాయి గాని అమ్మాయి గాని ఇచ్చేస్తారు ఎదుటి వ్యక్తులకి. కాబట్టి వీళ్ళకి జీవితంలో చాలా చిన్న ఏజ్ లోనే కొన్ని చేదు అనుభవాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరికి? స్కూలింగ్, అర్లీ టీనేజ్ లైఫ్ లోనే ఉమ్. వీళ్ళకి చేదు అనుభవాలు ఉంటాయి. అనుభవాలకు కారణం ఏంటంటే ఇది ఒకటి. అవును. సో గుడ్డిగా నమ్మేయడం. అయితే వీళ్ళకి ఇంకొక మైనస్ పాయింట్ ఏముంటుందంటే వీళ్ళకి కంపారిజన్, జెలసీ ఉంటుంది. ఉమ్. మీరు ఏం చేయక్కర్లేదు, ఒక మకర రాశి అమ్మాయిని కానీ అబ్బాయిని మీరు డిస్టర్బ్ చేయాలంటే పక్కన ఉన్న పొగిడి ఇలా పొగడకండి. ఓకే. ఆ రోజంతా వాళ్ళు ఇదైపోతారు. వాళ్ళ పక్కన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వకండి. ఉమ్. వీళ్ళకి చిన్న గిఫ్ట్ ఇచ్చినా పర్లేదు, కానీ వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గినా, వీళ్ళని నెగ్లెక్ట్ చేసినా ఉమ్. వీళ్ళు రికవర్ అవ్వడం కూడా అంతే టైం కష్టం. పడుతుంది. ఉమ్. సో కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రేమించడం అంటే అది జీవితకాలం ఒక భాగస్వామితో ఉండడం కోసమే ప్రేమిస్తారు. ఓకే. సో వాళ్ళు ప్రేమించేటప్పుడు కూడా వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కొన్ని వాల్యూస్ ఏమైనా ఉన్నాయంటే అవతల వాళ్ళకి ప్రతి విషయం షేర్ చేస్తారు. ఉమ్. అంటే వాళ్ళ వ్యాలంటైన్ కి అన్ని విషయాలు షేర్ చేస్తారు. వాళ్ళ Okay. ఫ్యూచర్ ప్లాన్స్ తో పాటు వాళ్ళ ఎగ్జిస్టింగ్ కండిషన్ కానీ ఫ్యామిలీ కండిషన్స్ అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. ఉమ్. సో దట్ ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే రెసిప్రొకేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. సో వస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. అలా వస్తున్నా కొద్ది అలా రావట్లేదు, వాళ్ళు ఏదైనా ఒక పర్పస్ ఓరియంటెడ్ ఉన్నారంటే కూడా వీళ్ళలో కనిపించిన ఒక సైకాలజిస్ట్ కూడా ఉంటాడు ఉమ్. మకర రాశి వాళ్ళకి. ఓకే. సో చూస్తారు ఒకవేళ వీళ్ళు మనతో ఎంత దూరం రాగలుగుతారు, వీళ్ళ ఊహ ఏంటి, వీళ్ళు మన మీద డిపెండ్ అవుతారా, మనం వీళ్ళ మీద డిపెండ్ Depend అవ్వాలా అవుతాం. అనేది మొత్తం అవును. స్టాటిస్టిక్స్ చేస్తారు. ఓకే. మకర రాశి వాళ్ళు డిపెండ్ అవుతారా, వీళ్ళు ఒకవేళ లవ్ లో ఉంటే, ఉమ్. లేదా వీళ్ళు షోల్డర్ గా ఉంటారని అడిగారు. అవును. మకర రాశి వాళ్ళు కొంత డిపెండెన్సీ ఉంటుంది, వాళ్ళలో ఉమ్. ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటుంది, అన్ని షేర్ చేస్తారు. ఓకే. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. ఉమ్. అందుకే చూడండి వాళ్ళల్లో ఉన్న ఇండివిజువాలిటీ చాలా మందికి ఆరగెన్స్ లాగా, అవును. పొగరులాగా కనిపిస్తుంది.
ఎవరిని కూడా వాళ్ళు నెత్తినెక్కించుకోవడానికి ఇష్టపడరు అంటే వీళ్ళు ఎలా డిపెండ్ అవుతారు? అవును. పరిస్థితులు వస్తే డిపెండ్ అవుతారు. Yes. కానీ వీళ్ళు ఎవరినైతే యూజ్ చేసుకుంటారో, డిపెండ్ అవుతారో వాళ్ళకి ఈక్వల్ గా ఎదుటి వాళ్ళకు కూడా ఫేవర్స్ కూడా చేస్తారు. సో ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసేటువంటి లక్షణం ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళల్లో కొంచెం టెంపర్మెంటల్ ఇష్యూస్, మూడ్ స్వింగ్స్ లాంటివి ఉంటాయి, కానీ అవి పక్కన పెడితే చాలా లక్షణాలు వీళ్ళకి గొప్ప గొప్ప లక్షణాలు ఉంటాయి. అంటే పెద్ద ఆలోచనలు, వ్యూహాలు, ఎటువంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా, దాన్ని సైకలాజికల్ కానీ సోషలాజికల్ ఇష్యూస్ వచ్చినా, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద దాని మీద ఇంపాక్ట్ వస్తున్నా కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళరు, నిలబడతారు. సో ఆ ఖచ్చితత్వం, మొండితనం ఉంటుంది. సో వీళ్ళని ఎవరైనా సుదీర్ఘకాలంగా అర్థం చేసుకున్నారనుకోండి, వీళ్ళని వదులుకోరు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కూడా కావచ్చు. ఓకే సార్. అయితే వీళ్ళ ప్రేమ గనక వైఫల్యం చెందితే వీళ్ళు అంటే మూవ్ ఆన్ అయిపోతారా, లేదంటే కక్ష సాధింపుగా ఉంటారా, లేదంటే వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారా? అసలు ఎటువంటి మూడు ఉంటాయి. ఒకటి కక్ష సాధింపు అని నేను అన్నాను, కానీ ఖచ్చితంగా వాళ్ళ రియాక్షన్ చూస్తారు. ఇంటికి వెళ్ళి కొట్టడము, ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము, వాళ్ళకి ఏదో ఒక రకంగా హామ్ చేయడము, కొంత భాగం, అది కొంత భాగం. కుమిలిపోవడం అన్నది మేజర్ పార్ట్. అంటే 60% లోపల ఛిద్రం అయిపోతారు. ఇంకొకటి ఏంటి, మూవ్ ఆన్ అవుతారు వీళ్ళు. అదేవిధంగా ఎందుకంటే వీళ్ళ వీక్నెస్ ఏంటి, వీళ్ళు ఎమోషనల్ గా ఒకళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉండలేరు ఎక్కువ కాలం. ఒకసారి అలాంటి ఎమోషనల్ బాండేజ్ కి అలవాటు పడిన తర్వాత వీళ్ళు నరకం చూసినా గానీ ఎడబాటులో విడిపోయినప్పుడు, కానీ వీళ్ళు కొంతకాలం టైం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా బెటర్ ప్లాన్ తో రిలేషన్స్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దే మూవ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దే ఈవెన్ కన్సిడర్ the reaction as a revenge or else a vindictiveness, as a part of love అనుకుంటారు. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే లోపల వాళ్ళు ఫిలాసఫికల్ గా కుంగిపోయి పాత సినిమాల పాటలన్నీ వేసుకొని బాధపడే లక్షణాలు కూడా వీళ్ళకి ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, నాగనాథ్ గారు, మకర రాశి వారి వ్యాలంటైన్ లైఫ్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.